హలో అమిగో, మన కేటీఎం లవర్స్ అయితే నన్ను ఒక డౌట్ అయితే అడిగారు, బ్రో ఎందుకు కేటీఎం డ్యూక్ బైక్స్ అంత ప్రైస్ ఉంటాయి అని. అంటే మీ అందరికీ తెలిసిందే, యూజువల్ గా మిగతా బైక్స్ తో కంపేర్ చేసుకుంటే కేటీఎం బైక్స్ కొద్దిగా కాస్ట్ ఎక్కువే ఉంటాయి. సరే, మరి కేటీఎం బైక్స్ ఎందుకు కాస్ట్లీ ఉంటాయో నేను కొన్ని రీజన్స్ అయితే చెప్తాను, మెయిన్ రీజన్స్ అన్నమాట. అంతకంటే ముందు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు బైక్ మోడిఫికేషన్స్ గురించి కావాలన్నా, బైక్ ఇన్ఫర్మేషన్ గురించి కావాలన్నా, బైక్ ప్రైసెస్ గురించి కావాలన్నా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్ చేయండి, మీ కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సరే, మరి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి దీని బిల్ట్ క్వాలిటీ. అదేంటి బ్రో, బాడీ చాలా వీక్ గా ఉంటుంది కదా అని మీరు నన్ను అడగచ్చు, కానీ కేటీఎం వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసేది స్పీడ్ మీద. సో బైక్స్ అనేవి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి, ఎక్కువ ఫాస్ట్ వెళ్తాయి. సో మన ఏజ్ లో ఉండే వాళ్ళకి ఏం కావాలో మీ అందరికీ తెలిసిందే. ఇంకో రీజన్ వచ్చేసి కేటీఎం అనేది ఆస్ట్రియా కంపెనీ. వీళ్ళు బజాజ్ వాళ్ళతో టైఅప్ అయ్యి కేటీఎం బైక్స్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు. సో అటు ఆస్ట్రియా వాళ్ళకి ఇటు బజాజ్ వాళ్ళకి ఇద్దరికి ప్రాఫిట్ రావాలి కాబట్టి దీని ప్రైజెస్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. థర్డ్ అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఈ బైక్ ప్రొవైడ్ చేసిన ఇంజన్, అలాగే దీని కూలింగ్ సిస్టమ్. మెయిన్ గా కూలింగ్ సిస్టమ్ బాగుండాలంటే సిలిండర్ థిక్నెస్ ఎక్కువ ఉండాలి. సో వీళ్ళ బైక్స్ థిక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంజన్ ఇంకా కూలింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది.